అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అప్పటిదాకా నా రక్తంలో కాంగ్రెస్ ఉంది, కోసి చూడండి నా రక్తంలో 3 రంగులు కనపడుద్ది అన్న నాయకులు కొంతమంది పార్టీని వదిలిపోయినా పార్టీని అంటిపెట్టుకొని పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్క కార్యకర్త కూడా గుండె ధైర్యాన్ని, వారిలో ఉన్న పట్టుదలని తగ్గనీయకుండా పార్టీ నిలబెట్టిన అభ్యర్థి గెలుపు కోసం మీరు కష్టపడ్డారు. అంతేకాదు బడా నేతలు పెద్ద పెద్ద కార్లతో బేరాలు పెట్టడానికి వచ్చిన ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ఏ ఒక్క కాంగ్రెస్ అభిమానించే నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఎడల ఏదో వారి స్వార్థం కోసం, వారి సంచుల కోసం అక్కడో ఇక్కడో ఒకడో ఇద్దరో పోయినా ఒక్క ఓటుగాళ్లే తప్ప ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే పడ్డాయి అన్నది నగ్న సత్యం. కావచ్చు, ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పులు చేసింది కావచ్చు, విద్యుత్ రంగంలో ఏ రకంగా దోసుకున్నది కావచ్చు, పేద రైతన్నలకు సంబంధించిన భూముల విషయంలో ధరణి అనే అంశాన్ని తెరవీధికి తెచ్చి పేదవాడి భూములని గత ప్రభుత్వంలో ధరణి పేరుతో ఎంత దోచుకున్న విషయం కావచ్చు, వీటన్నిటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులమైన మేమందరం రాత్రనక పగలనక సుమారు రోజుకి 14 నుంచి 15 గంటలు గత ప్రభుత్వం చేసిన అరాచకాన్ని, దోపిడీని ప్రజల ముందు పెట్టి దోచుకున్న ప్రతి రూపాయిని కక్కించి తెలంగాణలోని పేదవాడికి పంచాలనే పట్టుదలతో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తున్నది నా కుటుంబ సభ్యులందరూ గమనించాలని తెలియజేస్తున్నాను. అభివృద్ధి అంటే మీరు నివసించడానికి కట్టుకునే అద్దాలు, మేడలు కాదు. అభివృద్ధి అంటే సామాన్యుడికి, పేదవాడికి నివసించడానికి నువ్వు ఎన్ని డబల్ బెడ్రూములు కట్టావురా అంటే ముఖమ నేలకేశాడు. మరి ఎందుకు అప్పులు 7 లక్షల కోట్ల అప్పులు చేశావురా అంటే దానికి ముఖమ నేలకేశాడు. నేలకేయటమే కాకుండా ఒంటరి గిత్త అంటాం, మన ఊళ్ళల్లో అడవిలో ఒంటరి పంది అంటాం. ఈ రకంగా ఒంటరి గిత్తలాగా, అడవి పందిలాగా అసెంబ్లీ సాక్షిగా ఎలా రంకెలేశారో మీరు చూడండి కాదు. దానికి ధీటుగా మన శాసనసభ్యులు కూడా సమాధానం చెప్పింది కూడా మీరు చూశారు. ఇక కరెంటు విషయానికి వస్తే మేము 24 గంటలు కరెంట్ ఇచ్చామన్నారు. మరి మీరు 24 గంటల కరెంట్ ఇచ్చినప్పుడు సబ్ స్టేషన్లోని లాగు బుక్కులు ఎందుకు దాచారు అంటే సమాధానం లే. కాళేశ్వరం అంటే మా పుణ్యక్షేత్రం, కాళేశ్వరం కట్టాను చూడండి, ఎంత అద్భుతంగా కట్టానో, మంచిగా జిగేలుగా కట్టాను. ఇది ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎంత మంచి ప్రాజెక్టు లేదని గొప్పలు చెప్పుకున్నాడు ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాడు అసెంబ్లీ సాక్షిగా. నేను ఎదురు చూశాను. ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వస్తే అనేక వేదికల మీద చేశాను. వచ్చేది నీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, అధికార పక్షాన మనం కూర్చుంటాం, ప్రతిపక్షంలో చంద్రశేఖరరావు గారు కూర్చుంటారు. ఆ రోజు వారి బట్టలు అసెంబ్లీ సాక్షిగా ఊడదీస్తానని చెప్పాను. కానీ అసెంబ్లీ జరుగుతుంటే కాలు ఇరిగిందని వంక చెప్పాడు. ఇరిగిన మాట వాస్తవం కావచ్చు. కాలు ఇరిగిన వాడు నల్గొండ మీటింగ్ పోవటానికి సమయం ఉంది, ఓపిక ఉంది. 200 కిలోమీటర్లు పోవటానికి 2 కిలోమీటర్లు నీ ఇంటికి దూరం ఉన్న అసెంబ్లీకి రావడానికి మట్టుకు రాలేకపోయాడు. నిజంగా అసెంబ్లీకి వచ్చి ఉండి ఉంటే అసెంబ్లీ సాక్షిగా డెఫినెట్ గా వేదిక మీద ఏ మాటలైతే చెప్పానో
ఇరిగేషన్ సెక్టార్ లో అదే రకంగా బట్టలు కూడా తీయటం జరిగి ఉండేది. మన ఎమ్మెల్యేలందరూ, మన మంత్రులందరూ, చివరికి మన ముఖ్యమంత్రి గారు కూడా వారందరినీ మీరు బ్రహ్మాండంగా కాళేశ్వరం కట్టారన్నారు కదా, చూద్దాం రండి, బస్సులు పెట్టాము, నేను కూడా బస్సులోనే వస్తున్నానని ముఖ్యమంత్రి గారు అందరూ పిలిచారు. కానీ అక్కడికి రావడానికి టైం దొరకలేదు. నల్గొండ పోయి అది కాళేశ్వరమా, అది బొందలగడ్డ అని నల్గొండ సాక్షిగా వేదిక మీద ప్రశ్నించిన పెద్ద మనిషి రేపు 1వ తారీఖు నాడట కాళేశ్వరం అయ్యి ఏమి జరిగిందో చూస్తాడట. అంటే నువ్వు కట్టిన ప్రాజెక్టు మీద నీకు ఎంత నమ్మకం ఉందో, నీ మీద నీకు ఎంత విశ్వాసం ఉందో ఆ ప్రాజెక్టు విషయంలో చాలా స్పష్టంగా ప్రజలు గమనించారు. అంటే అటువంటి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు రాజకీయము, ఓటు అనే ఆయుధం ద్వారా వారిని ఉరి తీయాల్సిన అవసరం ఉంది. ఇక ధరణి విషయానికి 100కి 100% అతి కొద్ది రోజుల్లోనే ఇళ్లకు సంబంధించిన అంశాన్ని కూడా మీ ఇంటికి చేసే బాధ్యత మీ సీఎంగా, కేబినెట్ మంత్రులుగా మేమందరం తీసుకుంటాం. గ్రామాల్లో ఉన్న మీరు, ముఖ్య నగరాల్లో, పట్టణాల్లో ఉన్న మీరు ఆలోచించాల్సింది ఒక్కటి ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఏవైతే కళలు కన్నామో కళలు నెరవేర్చుకున్నాం. మనకు మిగిలిన కళల్లో ఒకటే ఇందాక పెద్దలు చెప్పినట్లు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నాకు తెలిసి వచ్చే నెల 8వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. అంటే వారం రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రాబోతుంది. ఈ ఎన్నికల్లో కూడా ఎవరికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చినప్పటికీ మనందరం కాంగ్రెస్ పార్టీ సైనికులం. కాంగ్రెస్ పార్టీ జెండాని భుజానేసుకొని మోసిన మనందరం మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆదినారాయణకి 28,000 పైచలకు ఓట్ల మెజార్టీ వచ్చింది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా మనందరం కష్టపడి 50,000 పై మెజార్టీతో ఈ నియోజకవర్గంలో రావాలి. అంటే అవతల వాడికి 1,30,000 ఓట్లు పోలైతే కేవలం 30,000 ఓట్లే వాళ్ళకు వస్తాయి. 1,00,000 ఓట్లు మీరు నచ్చిన హస్తం గుర్తు మీద ఓట్లు రావాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.